ఇప్పుడంతా డిజిటల్ యుగం, అంతా టెక్నాలజీమయం. అందుకు తగ్గట్టే అన్నింటా మార్పులు తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు తెలంగాణ సర్కార్ సైతం రేషన్ కార్డుల విషయంలో కీలక ముందడుగు వేసింది. ఒకప్పుడు పాస్పోర్ట్, కరెన్సీ నోట్ల తరహాలో సరికొత్త రేషన్ కార్డులను తీసుకొస్తోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కొత్త కార్డులని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకీ ఏంటి స్మార్ట్ కార్డ్, ఏంటి వాటిలో స్పెషాలిటీ? ఇక మీదట అంతా స్మార్ట్. ఓ పాస్పోర్ట్, ఓ కరెన్సీ నోట్, ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డ్. పటిష్ట భద్రతా ప్రమాణాలు, నకిలీ బెడదలేని కార్డులు. నవశకానికి నాంది పలుకుతున్న తెలంగాణ సర్కార్ పేదలకు గుర్తింపు కార్డుగానే కాదు, నెల నెల అన్నం పెట్టే అక్షయ పాత్ర లాంటిది రేషన్ కార్డు. అలాంటి రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలుకుతోంది. భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తోంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవస్థను ప్రారంభించనున్నారు. అయితే ఈ రేషన్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. నకిలీ కార్డుల తయారీకి అవకాశం లేకుండా అసలు కార్డు ఏదో, డూప్లికేట్ ఏదో సులభంగా గుర్తించేలా సరికొత్త టెక్నాలజీతో ఈ కార్డును తీసుకొస్తోంది. అసలు నకిలీకి అవకాశం లేకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది సివిల్ సప్లై శాఖ. పాస్పోర్టులు, కరెన్సీ నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాల్లో ఎంత భద్రతా విధానాలు అమలు చేస్తారో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లోనే అదే స్థాయి సాంకేతికతలు అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో మరి 1,05,00,000 మంది రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత 1,05,00,000 మందికి మరి మనము స్మార్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది రేషన్ కోసం. మొత్తంగా 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ డిజైన్ ను రూపొందించారు. కార్డులోని వివరాలను సాధారణంగా చూడటమే కాకుండా ప్రత్యేక పరికరాలు, స్పర్శ, డిజిటల్ ధృవీకరణ ద్వారా కూడా ఐడెంటిటీని నిర్ధారించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు లబ్ధిదారుడి వివరాలు, రేషన్ దుకాణం నెంబర్ వంటి సమాచారాన్ని పొందుపరిచారు. ఇదే కార్డులో సివిల్ సప్లైస్ కమిషనర్ అధికారిక సంతకానికి కూడా స్థానం కల్పించారు. కార్డు ముందు, వెనుక భాగాల్లో కనిపించని వివరాలను స్పర్శ ద్వారా గుర్తించగలిగేలా, డిజిటల్ గా ధృవీకరించగలిగేలా భద్రతా అంశాలను కలిపి రూపొందించారు. రేపటి నుంచి 1,06,00,000 రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకి ఈ రేషన్ బెనిఫిషియరీ లిస్ట్లో యాడ్ చేసేది ఇది ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్. కొత్తగా ఇప్పుడు మనము సుమారు 20 లక్షల కార్డ్స్ యాడ్ చేసి కొత్తగా సుమారు 63 లక్షల బెనిఫిషరీస్ యాడ్ చేసి, అదేవిధంగా నీకు సంఖ్యాపరంగా చెప్పాలంటే తెలంగాణ జనాభాలో 3,42,00,000 మందికి ఈ రేషన్ కార్డ్స్, అంటే ఏదో ఒక రేషన్ కార్డు మీద వాళ్ళ పేరు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా 6 కిలోల నాణ్యత గల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం కార్యక్రమం మేము చేపడుతున్నాం. ఈ కార్డుపై హోలోగ్రామ్, మైక్రోటెక్స్ట్ కీలకంగా ఉండనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్ తో పాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీఫ్ టెక్స్ట్ ను కార్డులో పొందుపరిచారు. అత్యంత సూక్ష్మ అక్షరాలతో మైక్రోటెక్స్ట్ ను కూడా ముద్రించారు. భూతద్దంతో పరిశీలించినప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపించేలా ఉండే ఈ మైక్రోటెక్స్ట్ ను సాధారణ ప్రింటింగ్ పద్ధతులతో కాపీ చేయడం కష్టంగా ఉండేలా డిజైన్ చేశారు. అంటే ఏ రకంగా చూసినా దీనికి డూప్లికేట్ ను క్రియేట్ చేయడం అసాధ్యమన్నమాట. ఈ కార్డులో చాలా ప్రత్యేకతలున్నాయి. యాంగిల్ మార్చితేనే కనిపించే రహస్య గుర్తులు దీనిపై ఉన్నాయి. కార్డులో డ్యూయల్ హిడెన్ ఇమేజెస్ ప్రత్యేక భద్రతా ఫీచర్ గా ఉంటాయి. జీఓటీజీ వంటి రహస్య గుర్తులు నిర్దిష్ట కోణంలో లేదా మ్యాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా రూపొందించారు. కార్డు అసలుదా, నకిలీదా అని పరిశీలించేందుకు ఇది మరో అదనపు మార్గం అన్నమాట. యూవీ లైట్ లో కనిపించే లోగో, సాధారణ కంటికి కనిపించిన ప్రత్యేక యూవీ లోగో కార్డుపై ఉంటాయి. అల్ట్రావైలెట్ లైట్ లో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తుంది. కార్డు నిజమైనదా, నకిలీదా అనే విషయాన్ని వేగంగా గుర్తించేందుకు ఈ ఫీచర్ కూడా ఉపయోగపడనుంది. ఇంతమంది 80-85% నిరుపేద మిడిల్ క్లాస్ జనానికి కడుపు నిండా అన్నం పెట్టే ఈ ప్రక్రియలో నేను ఒక భాగస్వామి కావడం నాకు చాలా సంతోషం, సంతృప్తి ఇచ్చే విషయం. గతంలో ఈ దొడ్డు బియ్యం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు,
ఆల్మోస్ట్ 85 to 90% ఆ రేషన్లో ఉచితంగా వచ్చే ఆ బియ్యాన్ని లబ్ధిదారులు అమ్మేసుకునే వాళ్ళు, బ్లాక్ మార్కెట్లో డైవర్ట్ అయ్యేది, రైస్ మిల్స్లో ఇల్లీగల్ బిజినెస్లకు పోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% ఈ ఫైన్ రైస్ ఈజ్ బీయింగ్ కన్జ్యూమ్డ్. అంటే మీరు అది క్యూఆర్ కోడ్ చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. గిల్లోష్ ప్యాటర్న్ తో కార్డుపై మరో సెక్యూరిటీ లేయర్ ఉంటుంది. కార్డు బ్యాక్ గ్రౌండ్ లో సంక్లిష్టమైన గిల్లోష్ ప్యాటర్న్ ను ఉపయోగించనున్నారు. గణిత సూత్రాల ఆధారంగా అత్యంత ఖచ్చితత్వంతో రూపొందించే ఈ రేఖాకృతిని సాధారణ పద్ధతుల్లో నకలు చేయడం కష్టం. ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో కలిసి ఈ ప్యాటర్న్ కార్డుకు అదనపు రక్షణ పనిచేస్తుంది. కార్డు వెనుక భాగంలో ఉండే 20x20 మిల్లీమీటర్ల ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో భద్రతకు సంబంధించి డిజిటల్ సమాచారాన్ని పొందుపరుస్తారు. అధికారిక సాఫ్ట్వేర్ లేదా అనుమతించబడిన స్కానింగ్ వ్యవస్థ ద్వారా మాత్రమే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి లబ్ధిదారుడి వివరాలను ధృవీకరించేలా వ్యవస్థను రూపొందించారు. డేటాలో అనధికార మార్పులు, డూప్లికేషన్, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. కేవలం స్పర్శతో మాత్రమే గుర్తించేలా ఎంబోస్డ్ అక్షరాలు కార్డుపై ఉంటాయి. వీటిని చేతితో తాకి కార్డు ఐడెంటిటీని గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో కార్డు భద్రతా ప్రమాణాలను కేవలం కళ్లతోనే కాకుండా స్పర్శతో కూడా పరిశీలించవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డులో అమలు చేస్తున్న ఈ భద్రతా ఫీచర్లన్నింటినీ కలిపి ఉపయోగించడం ద్వారా నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడంతో పాటు లబ్ధిదారుల వివరాల డిజిటల్ ధృవీకరణకు అవకాశం ఏర్పడనుంది. ఈ కొత్త కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.